ఎప్పుడైనా ఆడపిల్ల ఏడుస్తా ఉంటే ఆడపిల్ల ఏడవకూడదురా, ఆడపిల్ల కన్నీళ్లు గారిస్తే మనకు ఉసురు తగిలిదిరా, ఆడపిల్ల కన్నీళ్లు మనకు శాపంరా అని అంటారు. నేనంట ఆడపిల్ల ఏడిస్తేనే ఒక వ్యక్తికి అంత శాపం కలిగితే, ఒక మనిషిని బట్టి దేవుడు ఏడిస్తే ఆ మనిషి తన బ్రతుకులో ఎంత నష్టపోతాడో చూడు. నిన్ను రక్షించినందుకు, నీకు ఆస్తి ఇచ్చినందుకు, నీకు వ్యాపారం ఇచ్చినందుకు, బ్రతుకు తెరువు నిమిత్తం మంచి ఉద్యోగం ఇచ్చినందుకు, ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పించి ఈ రోజు ఈ స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టినందుకు నిన్ను అడిగే ప్రశ్న, నిన్ను బట్టి ఈ రోజు దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఇలాంటి దాన్ని నేను ఎందుకు రక్షించు? ఎలాంటి వాడి కొరకు నా ప్రాణం ఎందుకు పెట్టానా? ఎలాంటి వాడికి సావి ఎందుకు ఇచ్చానా? ఎలాంటి వాళ్ళను సావుకులుగా నేను ఎందుకు చేసుకున్నానా అని ఒకవేళ నిన్ను గూర్చి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో ఒక్కసారి ఆలోచించు. నిన్ను చూసి ప్రభువు ఎప్పుడు సంతోషించును గాక.